హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, ఈస్ నంబర్ ఫంక్షన్ అప్లై చేసి ఒక సెల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెల్లో నంబర్ ఉంటే మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఒకవేళ ఆ సెల్లో నంబర్ కాకుండా టెక్స్ట్ ఉంటే మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. అలానే ఈస్ టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఒక సెల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెల్లో టెక్స్ట్ ఉంటే మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఒకవేళ ఆ సెల్లో టెక్స్ట్ కాకుండా నంబర్ ఉంటే మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. అంటే ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇస్తుంది. చూడండి ఎలాను. ఈక్వల్ టు ఈస్ నంబర్, చూడండి మనకి ఈస్ నంబర్ ఫంక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి ఈస్ నంబర్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఈస్ నంబర్ ఫంక్షన్ లో ఓన్లీ వన్ పారామీటర్ ఏ ఉంటుంది, అది వాల్యూ. ఇప్పుడు ఈ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వచ్చింది, ఎందుకంటే ఈ సెల్లో టెక్స్ట్ ఉంది కాబట్టి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు మౌస్ తోని ఇక్కడ కింది వారికి ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఏ సెల్స్ లో అయితే నంబర్స్ ఉన్నాయో అక్కడ మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఏ సెల్స్ లో అయితే టెక్స్ట్ ఉందో అక్కడ మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి ఈ సెల్ లో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈస్ నంబర్ ఫంక్షన్ మనకి ఫాల్స్ అని వచ్చింది రిజల్ట్ అనేది, ఎందుకంటే ఈస్ నంబర్ ఫంక్షన్ స్పెషల్ క్యారెక్టర్స్ ని కూడా టెక్స్ట్ గా చూస్తుంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని ఇచ్చింది. ఇప్పుడు అలానే ఈస్ టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేద్దాం. ఈక్వల్ టు ఈస్ టెక్స్ట్. చూడండి ఈస్ టెక్స్ట్ ఫంక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఈస్ టెక్స్ట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఈస్ టెక్స్ట్ ఫంక్షన్ లో కూడా ఓన్లీ వన్ పారామీటర్ ఏ ఉంటుంది, అది వాల్యూ. ఇప్పుడు ఈ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వచ్చింది, ఎందుకంటే ఈ సెల్లో టెక్స్ట్ ఉంది కాబట్టి ట్రూ అని వచ్చింది రిజల్ట్ అనేది. ఇప్పుడు మౌస్ తోని ఇక్కడ కింది వారికి ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఏ సెల్స్ లో అయితే టెక్స్ట్ ఉందో అక్కడ మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఏ సెల్స్ లో అయితే నంబర్స్ ఉన్నాయో అక్కడ మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి ఈ సెల్ లో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఈ టెక్స్ట్ ఫంక్షన్ మనకి రిజల్ట్ అనేది ట్రూ అని ఇచ్చింది, ఎందుకంటే ఈ టెక్స్ట్ ఫంక్షన్ స్పెషల్ క్యారెక్టర్స్ ని కూడా టెక్స్ట్ గా చూస్తుంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది ట్రూ అని ఇచ్చింది. ఇలా మనకి ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది ఇలా వర్క్ చేస్తాయి. మనకి ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఎక్సెల్లో కొన్ని సమయంలోనే డైరెక్ట్ గా యూజ్ చేస్తారు. ఈ టూ ఫంక్షన్స్ ఎక్సెల్లో ఎక్కువ వరకు వేరే ఫంక్షన్స్ తో కలిపి యూజ్ చేస్తారు. ఎలా అంటే ఇఫ్ ఫంక్షన్ తో గానీ వీలుకప్ ఫంక్షన్ తో గానీ అలా వేరే ఫంక్షన్స్ తో కలిపి ఈ టూ ఫంక్షన్స్ ని కంబైన్ చేసి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా సేమ్ డేటా ఉంది చూడండి. ఇక్కడ ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ ని అప్లై చేద్దాం. ఎలా అప్లై చేయాలంటే ఈ సెల్ లో ఈస్ నంబర్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెల్ లో నంబర్ ఉంటే ఇక్కడ మనకి ట్రూ అని వస్తుంది రిజల్ట్. ట్రూ కి బదులు వేరే కస్టమ్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అలానే ఇక్కడ ఈ టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెల్ లో టెక్స్ట్ ఉంటే ఇక్కడ మనకి ట్రూ అనే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ట్రూ రిజల్ట్ కి బదులు వేరే కస్టమ్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అలా వేరే కస్టమ్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలంటే మనం ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ ని వేరే ఫంక్షన్ తో పాటు కంబైన్ చేసి అప్లై చేయాలి. ఆ ఫంక్షన్ వచ్చి ఇఫ్ ఫంక్షన్. చూడండి ఎలా అప్లై చేయాలో. ఈక్వల్ టు ఇఫ్ ఫంక్షన్ అప్లై చేయగానే మనకి ఫస్ట్ అడిగేది ఏంటి, లాజికల్ టెస్ట్. లాజికల్ టెస్ట్ లో ఈస్ నంబర్ ఫంక్షన్ ని అప్లై చేయండి. అప్లై చేసి వాల్యూలో ఈ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్, కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ, ఈ సెల్లో నంబర్ ఉంటే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ట్రూకి బదులు ఏ కస్టమ్ మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ కస్టమ్ మెసేజ్ ని వాల్యూ ఇఫ్ ట్రూ లో ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నంబర్ అని టైప్ చేస్తాను. డబుల్ ఇంటర్ కామా నంబర్, అగైన్ డబుల్ ఇంటర్ కామా కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్, ఈ సెల్ లో నంబర్ కాకుండా టెక్స్ట్ ఉంటే ఇక్కడ మనకి ఫాల్స్ అని వస్తుంది రిజల్ట్. ఫాల్స్ కి బదులు ఏం డిస్ప్లే చేస్తారు, ఇక్కడ నేను జస్ట్ బ్లాంక్ గా పెడతాను. డబ్ల్యూ ఇంటర్ కామా
అగైన్ డబుల్ ఇంటర్ కామా, నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి ఈ సెల్లో టెక్స్ట్ ఉంది కాబట్టి ఈ సెల్ మనకి బ్లాంక్ ఉంది. ఇప్పుడు మౌస్తోని కింది వారికి ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఏ సెల్స్లో అయితే నంబర్స్ ఉన్నాయో మనకి నంబర్ అని కస్టమ్ మెసేజ్ అనేది యాడ్ అయింది. ఏ సెల్స్లో అయితే టెక్స్ట్ ఉందో అక్కడ మనకి ఆ సెల్స్ అన్ని బ్లాంక్గా ఉన్నాయి. చూడండి ఇప్పుడు అలానే ఈ టెక్స్ట్ ఫంక్షన్ కూడా అప్లై చేద్దాం. ఈక్వల్ టు ఇఫ్ లాజికల్ టెస్ట్లో ఈస్ టెక్స్ట్ ఫంక్షన్ యాడ్ చేయండి. వాల్యూలో ఈ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి, నో క్లోజ్ ద బ్రాకెట్ కామా, వాల్యూ ఇఫ్ ట్రూలో ట్రూకి బదులు ఏ కస్టమ్ మెసేజ్ని డిస్ప్లే చేయాలనుకుంటారో ఆ కస్టమ్ మెసేజ్ని యాడ్ చేయండి. నేను టెక్స్ట్ అని టైప్ చేస్తాను, టెక్స్ట్ డబ్ల్యూ ఇంటర్ కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్లో నేను బ్లాంక్ ఇస్తాను, డబ్ల్యూ ఇంటర్ కామా, నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఈ సెల్లో టెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి టెక్స్ట్ మనం ఇచ్చిన కస్టమ్ మెసేజ్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు మౌస్తోని ఇక్కడ కింది వారికి ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఏ సెల్స్లో అయితే టెక్స్ట్ ఉందో అక్కడ మనకి టెక్స్ట్ అని కస్టమ్ మెసేజ్ అని డిస్ప్లే అయింది. ఏ సెల్స్లో అయితే నంబర్స్ ఉన్నాయో అక్కడ మనకి ఆ సెల్స్ అన్ని బ్లాంక్గా ఉన్నాయి. చూడండి ఇలా మనకి ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ వేరే ఫంక్షన్స్తో కలిపి ఇలా యూజ్ చేస్తారు. ఇక్కడ షీట్ 2లో స్మాల్ డేటా ఎంట్రీ ఫార్మాట్ అనేది తీసుకున్నాను. ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే ఎంప్లాయ్ ఐడి సెల్లో ఎంప్లాయీ ఐడి అనేది ఓన్లీ నంబర్ ఫార్మాట్లోనే ఎంటర్ అవ్వాలి. ఈ సెల్లో బై మిస్టేక్ ఎంప్లాయీ ఐడి సెల్లో టెక్స్ట్ని టైప్ చేశారంటే ఆ సెల్ పై మనకి రిస్ట్రిక్షన్ అనేది రావాలి. అలానే ఎంప్లాయీ నేమ్ సెల్లో ఎంప్లాయీ నేమ్ అనేది టెక్స్ట్ ఫార్మేట్లోనే ఎంటర్ అవ్వాలి. బై మిస్టేక్ ఎంప్లాయీ నేమ్ సెల్లో నంబర్స్ ఎంటర్ చేశారంటే ఆ సెల్ పై మనకి రిస్ట్రిక్షన్ అనేది రావాలి. సెల్ పై కానీ సెల్ రేంజ్ పై కానీ రిస్ట్రిక్షన్ అప్లై చేయాలంటే మనం ఆ సెల్ పై డేటా వాల్యుయేషన్ అనేది అప్లై చేయాలి. మనం ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ని డేటా వాల్యుయేషన్ ద్వారా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవ్వండి ఫస్ట్ ఎంప్లాయీ ఐడి సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేటా ట్యాబ్ చూడండి, ఇక్కడ డేటా ట్యాబ్ కనిపిస్తుంది చూడండి, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి డేటా వాల్యుయేషన్ దానిపై క్లిక్ చేయండి. మనకి డేటా వాల్యుయేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ అలోలో డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫార్ములాలో ఈస్ నంబర్ ఫార్ములాని అప్లై చేయండి. ఈక్వల్ టు ఈస్ నంబర్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ ఐడి సెల్ని సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ ఎర్రర్ అలర్ట్లో ఎర్రర్ మెసేజ్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ టైటిల్ అనేది నేను వార్నింగ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి ఇన్ నంబర్ ఫార్మేట్. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. అలానే ఎంప్లాయీ నేమ్ సెల్ పై కూడా రిస్ట్రిక్షన్ అనేది అప్లై చేద్దాం. ఎంప్లాయీ నేమ్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, డేటా వాల్యుయేషన్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫార్ములాలో ఈక్వల్ టు ఈస్ టెక్స్ట్ ఫార్ములా అప్లై చేసి బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నేమ్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, క్లోజర్ బ్రాకెట్. ఇక్కడ ఎర్రర్ అలర్ట్లో ఎర్రర్ మెసేజ్ ఇద్దాం. టైటిల్ అనేది వార్నింగ్ ఇస్తున్నాను. ఎర్రర్ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ నేమ్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. అలానే మొబైల్ నెంబర్ సెల్పై అడ్రస్ సెల్పై ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ని యూజ్ చేసి వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ అనేది అప్లై చేద్దాం. మొబైల్ నెంబర్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, డేటా వాల్యుయేషన్ కస్టమ్ ఈక్వల్ టు ఈస్ నంబర్ బ్రాకెట్ ఓపెన్ మొబైల్ నెంబర్ సెల్ క్లోజ్ ద బ్రాకెట్ ఎర్రర్ అలర్ట్ వార్నింగ్ ఎర్రర్ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ మొబైల్ నంబర్. ఓకే. అలానే అడ్రస్ డేటా వాల్యుయేషన్ కస్టమ్ ఫార్ములాలో ఈస్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ అడ్రస్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, నో క్లోజ్ ద బ్రాకెట్ ఎర్రర్ అలర్ట్ టైటిల్ వార్నింగ్ ఎర్రర్ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ అడ్రస్. ఓకే. ఇప్పుడు మనం ఎంప్లాయీ
ఐడి సెల్ నుంచి అడ్రస్ సెల్ వరకు డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ అనేది ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి అప్లై చేసాం కదండి. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఐడి సెల్లో నంబర్స్ కాకుండా టెక్స్ట్ ని టైప్ చేసామంటే, బై మిస్టేక్ టెక్స్ట్ టైప్ చేసామంటే చూడండి, ఏబిసి ఎంటర్. చూడండి, ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి ఇన్ నంబర్ ఫార్మాట్. చూడండి, మనకి రిస్ట్రిక్షన్ అనేది ఇలా వస్తుంది, క్యాన్సిల్. ఇప్పుడు ఎంప్లాయీ ఐడిని నంబర్ ఫార్మాట్లో టైప్ చేయండి, ఎంటర్. చూడండి, ఇప్పుడు యాక్సెప్టెడ్. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ సెల్లో టెక్స్ట్ కాకుండా నంబర్స్ టైప్ చేసామంటే చూడండి, ఎంటర్. చూడండి, ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ నేమ్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. ఇలా రిస్ట్రిక్షన్ వస్తుంది, క్యాన్సిల్. ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయండి, ఎంటర్. ఇప్పుడు మొబైల్ నంబర్ సెల్లో నంబర్స్ కాకుండా టెక్స్ట్ని టైప్ చేసామంటే, బై మిస్టేక్ టెక్స్ట్ టైప్ చేసామంటే ఎంటర్. చూడండి, ప్లీజ్ ఎంటర్ మొబైల్ నంబర్. ఇప్పుడు మొబైల్ నెంబర్ టైప్ చేయండి, ఎంటర్. ఇప్పుడు యాక్సెప్టెడ్. ఇప్పుడు అడ్రస్ సెల్పై టెక్స్ట్ కాకుండా నంబర్స్ టైప్ చేసామంటే బై మిస్టేక్ చూడండి, ఎంటర్. చూడండి, ప్లీజ్ ఎంటర్ అడ్రస్. అడ్రస్ని టైప్ చేయండి, చూడండి, యాక్సెప్టెడ్. ఇలా మనకి ఎక్సెల్లో ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ డిఫరెంట్ వేస్లో యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈస్ నంబర్ ఫంక్షన్లో స్మాల్ అడ్వాన్స్డ్ ట్రిక్ అనేది చూపిస్తాను. అదేంటంటే, ఇక్కడ మొబైల్ నంబర్ సెల్పై మనం ఈస్ నంబర్ ఫంక్షన్ ద్వారా డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ అనేది అప్లై చేసాం కదా. మనకి మొబైల్ నంబర్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటే వ్యాలిడ్ మొబైల్ నంబర్ అవుతుంది, 10 డిజిట్స్ ఉంటే వ్యాలిడ్ మొబైల్ నంబర్ అవుతుంది. కాబట్టి ఈ సెల్ పై ఎటువంటి రిస్ట్రిక్షన్ అప్లై చేయాలంటే, ఈ సెల్లో 10 డిజిట్స్ నంబర్ మాత్రమే ఎంటర్ చేసేటట్టు రిస్ట్రిక్షన్ అనేది సెట్ చేయాలి. ఎలా అంటే, 10 డిజిట్స్కి బిలో నెంబర్ని ఎంటర్ చేసిన, 10 డిజిట్స్కి అబోవ్ నెంబర్ని ఎంటర్ చేసిన ఆ సెల్ పై రిస్ట్రిక్షన్ అనేది రావాలి. ఆ టైప్ రిస్ట్రిక్షన్ అనేది ఈస్ నంబర్ ఫంక్షన్ ద్వారా డేటా వాల్యుయేషన్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ డేటా వాల్యుయేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఈస్ నంబర్ ఫంక్షన్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి బ్రాకెట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్లో కామా, ఇక్కడ వన్ మోర్ ఫంక్షన్ యాడ్ చేయండి. ఆ ఫంక్షన్ వచ్చి లెన్ ఫంక్షన్. లెన్ బ్రాకెట్ ఓపెన్, మొబైల్ నంబర్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. నౌ క్లోజ్ ద బ్రాకెట్. ఈక్వల్ టు 10. లెన్ ఫంక్షన్ యాడ్ చేసి ఈక్వల్ టు 10 ఎందుకు ఇచ్చామంటే, మొబైల్ నంబర్ అనేది మనకి 10 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 10 ఇచ్చాం. నౌ క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ ఎర్రర్ అలర్ట్ అనేది కొంచెం చేంజ్ చేద్దాం. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ సెల్లో ఉన్న నంబర్ని డిలీట్ చేసి 10 డిజిట్స్ బిలో నెంబర్ని ఒకసారి ఎంటర్ చేసి చూడండి. ఇక్కడ నేను 5 డిజిట్స్ నెంబర్ని ఎంటర్ చేశాను, ఎంటర్. చూడండి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, క్యాన్సిల్. ఇప్పుడు 10 డిజిట్స్కి అబోవ్ నెంబర్ని ఎంటర్ చేశాను. ఒక 11 డిజిట్స్ నెంబర్ని ఎంటర్ చేయండి, ఎంటర్. చూడండి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, క్యాన్సిల్. ఇప్పుడు 10 డిజిట్స్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి, చూడండి. ఇప్పుడు యాక్సెప్టెడ్. ఇలా మనకి ఎక్సెల్లో ఈస్ నంబర్ అండ్ ఈస్ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.